Hello, all, welcome back to Alpan, and here is the Naspal review of the film Sumit Shatkam, starring Amardeep Garu అండ్ టేస్టీ తేజ ఇన్ సపోర్టింగ్ రోల్. అనుకున్నా ఏంటి ప్రమోషన్స్ ఏంటి అమర్దీప్ గారి సరే చూద్దామని అనిపించింది. ఇక కొంచెం లేట్ అయినా కానీ చూసిన, కానీ అన్న నీదే లేటు. నాది లేట్ అవ్వలేదు, వాళ్ళ రివ్యూస్ తొందరగా వచ్చినాయి అనమాట. అవి నాకు నచ్చేసింది భయ. ఇట్స్ డీసెంట్ అన్నట్లు. యాక్చువల్లీ నేను అమర్దీప్ గారిని బిగ్ బాస్లో చూసిన, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండే ఆయన క్యారెక్టరేషన్. సో బయట ఎట్లుంటుంది సినిమా ఇలా యాక్ట్ చేస్తారని అనిపించింది. సో పర్సనల్ వదిలేసి ఇక సినిమా చూస్తే మాత్రం మంచిగా అనిపించింది. మెచ్యూర్డ్ యాక్టింగ్ అనమాట. 2 మ్యాన్ షో అనమాట. ఒకరు అమర్దీప్ గారు, ఇంకోటి టేస్టీ తేజ గారు. అమర్దీప్ గారు అయితే తన షోల్డర్స్ మీద తీసుకున్నారు మూవీ మొత్తాన్ని, భుజాన మీద తీసుకుని ముందు తీసుకుపోయారు అనిపించింది. అండ్ మ్యూజిక్ వాజ్ డీసెంట్. ఆయనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ బాగా డీసెంట్ వచ్చింది. ఒక 2 సాంగ్లు అయితే బాగా పేలినాయి. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మంచిగా అనిపిస్తుంది, కొంచెం ఆలోచింపజేస్తుంది. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అమర్దీప్ గారిది ఫస్ట్ మూవీలో అయితే నాకు అనిపించలేదు. ఏదో బాగా అలవాటైన అబ్బాయి బాగా చేసిండు, యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా చేసిండు, చాలా మెచ్యూర్గా మంచిగా అనిపించింది. కామెడీ టైమింగ్ కానీ వాళ్ళ టేస్ట్ తేజకి అమర్దీప్ మధ్య కామెడీ సీన్స్ కానీ అంతా బాగా పేలినాయి, మంచిగా అనిపించింది. హీరోయిన్ గుడ్ ఇన్ హర్ రోల్. అండ్ టేస్టీ తేజ్ అయితే హీరో కొట్టేసింది. అండ్ విలన్స్ సపోర్టింగ్ రోల్స్ దే ఆర్ గుడ్ ఇన్ దర్ రోల్స్. అండ్ స్టోరీ విషయానికి వస్తే ఏం లేదు, మనోడు ఆర్య లక్క ఫిల్మ్లో అని చెప్పి అమ్మాయిని కలబడుతూ ఉంటాడు. సో పడే క్రమంలో ఆ అమ్మాయి ఊర్లో ప్రాబ్లమ్ వస్తే ఈయన సాల్వ్ చేసిన, లేదా మరి క్లైమాక్స్ ఏం జరిగింది అనేది మూవీ యొక్క స్టోరీ. సో మూవీ నెగిటివ్స్ ఉన్నాయి కొన్ని, అంటే లిప్సింక్ పెద్దగా మ్యాచ్ అవుతుంది, డబ్బింగ్ అనేది అంటే మాట్లాడుతుంటే కొంచెం ఓవర్బోర్డ్ అయింది. అండ్ ఇంటర్వెల్ ఒక సీన్లకి మేకప్ ఎక్కువైంది అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ప్రమోషన్స్ బాగా చేస్తే బాగుండని అనిపించింది. అండ్ ఈ మూవీని యాక్చువల్లీ థియేటర్ కాకుండా ఓటీటీలో రిలీజ్ చేసి బాగా జనాలు లేపి తర్వాత నెక్స్ట్ సినిమాని మాత్రం థియేటర్లో రిలీజ్ చేస్తే బాగుంది అనిపించింది. సో డైరెక్ట్ థియేటర్ అంటే ఆయన గట్స్కి నేను ఒప్పుకుంటా. గట్స్ ఉండాలి యాక్చువల్లీ, మంచిగా ఉన్నాయి. అలా సినిమా తీయాలా, తీసిన తర్వాత ఇలా అలవాటు చేయాలా. ఓకే, ఇప్పుడు రాకపోతే నెక్స్ట్ టైం అయినా ఎప్పుడైనా రికగ్నేషన్ వస్తుంది. చెప్పిన కదా, మంచి మూవీకి ఎప్పుడైనా రికగ్నేషన్ వస్తుంది. ఓటీటీలో అయినా వస్తుంది, టీవీలో అయినా వస్తుంది. అదే మనల్ని గుర్తు చేసేది మన హీరో అని చెప్పేసి. సో అలాంటి ప్రతి యాక్టర్కి ఒకటి ఉండాలి. సో మంచి ఫస్ట్ మూవీతోనే మంచి రికగ్నేషన్ తెచ్చుకున్నారు అమర్దీప్ గారు. ఉన్న దాంట్లో ఉన్న 3 చెమురు ఉన్న సోర్సెస్తో కొట్టడం అంటే గ్రేట్, మంచిగా అనిపించింది నాకైతే మూవీ. అండ్ ఎక్కడ బోర్ కానీ ల్యాగ్ కానీ అనిపించలేదు. ఆ స్కిప్ చేయబుద్ధి కాలేదు నాకైతే. అంటే అమర్దీప్ గారు డీసెంట్గా యాక్టింగ్ చేశాను. నేను ఆయన యాక్టింగ్ చూస్తూ ఉన్నాను, ఎట్లా చేస్తాడు ఈ సీన్కి, అసలు చేస్తాడా లేదని చెప్పి. ప్రమోషన్స్ కూడా చూసినా కానీ ఇంకా బాగా ప్రమోట్ చేయాలని అనిపించింది, ఇంకా బాగా ప్రమోట్ చేస్తే బాగుంది అనిపించింది. అండ్ కొంతమందికి ఈ సినిమా వచ్చినట్టు కూడా తెలియదు. డేర్కి హ్యాట్స్ ఆఫ్ అనుకోవచ్చు, మంచి హీరో. ఇప్పటిదాకా బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళలో ఎవరు ఇలాంటి మంచి సినిమా తీయలేదు టాలీవుడ్ నుంచి వెళ్ళి, కానీ మంచిగా అనిపించింది. ఇప్పుడు సయ్యద్ సోహెల్ కానీ, ఇంకొంతమంది గౌతమ్ కృష్ణ గారు కూడా ఒకటి సోలో బాయ్ సినిమా బాగుంటుంది అనుకోండి. ఆయన మినహాయిస్తే కొంతమంది వచ్చినా కూడా పెద్దగా ఏం చేయలేదు. సో అమర్దీప్ గారు అయితే సక్సెస్ అయ్యారు ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం. స్టిల్ ఈ మూవీ థియేటర్లు చూడకపోయినా కూడా ఓటీటీలో చూసినా రికగ్నైజ్ చేస్తారు జనాలు, అదనైతే షూర్ నమ్ముతున్నా. అండ్ అమర్దీప్ గారిని నేను బిగ్ బాస్లో చూసినప్పుడు నాకు మంచిగా అనిపించింది యాక్చువల్లీ. సో ఈయన మూవీ తీస్తుందంటే కొంచెం ఎగ్జైటెడ్ ఉండే నాకు కొంచెం, కానీ లేట్ అయింది మూవీ చూడడం. ఇక మూవీ అయితే చూడొచ్చు. ఇప్పుడు ఒకవేళ మీరు థియేటర్ పోకపోయినా ఓటీటీలో చూడండి, మిస్ అవ్వకండి, బాగుంటుంది సినిమా. సుమతి శతకం ఎందుకు పెట్టారు కానీ ఆ టైటిల్కి మూవీకి పెద్దగా సెట్ అవ్వలే, మ్యాచ్ అవ్వలే, కానీ స్టిల్ మూవీ బాగుంది, చూడొచ్చు. అమర్దీప్ గారిని కొంచెం కొత్త అవతారాలు చూడడం. అండ్ సీరియల్ యాక్టింగ్లో అయితే లేదు, కొంచెం కొత్తగా అనిపించింది యాక్టింగ్ అయితే. సీరియల్ యాక్టింగ్ చూసిన ఒక 2 సీన్స్లో, అట్లా కాకుండా మెచ్యూర్గా హీరోలో అంటే సినిమాలో చేసినట్టు చేశారు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ సుమతి శతకం మూవీ రివ్యూ. అండ్ మీకు ఎలా అనిపించింది కింద కావాలి మూవీ చేసిన తర్వాత. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.